వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తయారవుతున్నటువంటి సినిమా. ఎస్ఎస్ రాజమౌళి అంటేనే ఇప్పుడు గ్లోబల్లో ఉన్నటువంటి సినిమా ప్రియులంతా కూడా ఆయన నుంచి వచ్చేటువంటి సినిమా ఎలా ఉంటుందా, ఆయన ఏం చేస్తున్నాడా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. బాహుబలి 2 RRR సినిమాలతోటి ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది. దేశ సరిహద్దులే కాదు, ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది. పైగా ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, సినీ దర్శకులు ఆయనతోటి స్నేహం చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆయన ఇమేజ్ ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మహేష్, తను ఒక సౌత్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందాడు. కేవలం ఇప్పటి వరకు కూడా, అంటే గుంటూరు కారం సినిమా వరకు కూడా ఆయన తెలుగు సినిమాకే పరిమితమయ్యాడు. ఒక ప్రాంతీయ భాష చిత్ర కథానాయకుడుగానే ఆయన ఉన్నాడు. తన కాంటెంపరీస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా, అలాగే తనకంటే ముందు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ వరల్డ్ సినిమా చేసిన RRR రూపంలో ఇప్పటి వరకు కూడా ఆయన చేయలేదు. మొట్టమొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్నటువంటి వారణాసి సినిమాతోటే ఆయన రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ సరిహద్దులు దాటి ఏకంగా ఇంటర్నేషనల్ ఎరీనా మీద ప్రత్యక్షం కాబోతున్నాడు. అసలు వారణాసి సినిమా ఎలా ఉండబోతోంది, ఆయన ఏ ప్రపంచాలని, ఏ లోకాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు రాజమౌళి అనేటువంటి విషయం ఆ మధ్య హైదరాబాద్లో చాలా గ్రాండ్ లెవెల్లో చేసినటువంటి ఈవెంట్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. సో ఒక చిన్న గ్లింప్స్ తోటే ఆయన మొత్తం భారతీయ సినీ ప్రియులనే కాకుండా ప్రపంచ సినీ ప్రియులను కూడా ఆకట్టుకున్నారు. మొదట మామూలుగా చూపించినప్పుడు ఆయన అసలు అందులో ఏం చూపించారు ఏంటి అనేది చాలా మందికి తెలియలేదు, అర్థం కాలేదు. అంటే ఆ డీటెయిల్స్ పెద్దగా అందులో ఎక్స్ప్లోర్ కాలేదు. కానీ అదే గ్లింప్స్ని, అదే టీజర్ని ఐమాక్స్ వెర్షన్లో రిలీజ్ చేసినప్పుడు మొత్తం అందులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు, ఆయన ఏ కాలం నుంచి ఏ లోకాన్ని ఆయన చూపించాడు అనేటువంటివి అందులో చాలా కనిపించాయి. సో అంటే అందులో త్రేతాయుగానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి అనే విషయం తెలిసింది. అక్కడే ఆయన కూడా ప్రకటించారు రాజమౌళి, ఇందులో శ్రీరామచంద్రుడిగా మహేష్ బాబు కనిపించబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫోటో షూట్ చేసినప్పుడు ఆయన అందానికి తను మెస్మరైజ్ అయ్యి ఒక ఫోటోని తన దగ్గర తన పర్సులో పెట్టుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి విషయం. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ని అందరూ కూడా ఆ సినిమా వైపు తేరిపార చూసేలా చేసింది. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద అరుదైన ఘనత ఏమిటి, వారణాసికి సంబంధించి ఇప్పుడు అరుదైన ఘనత. ఇక్కడ ఇదే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక థియేటర్. సో ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్నటువంటి గ్రాండ్ రెక్స్ అనేటువంటి ఒక థియేటర్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అతిపెద్ద థియేటర్లో, ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద థియేటర్లో ఇది ఒకటి. సో దీని స్వరూపం ఎలా ఉంటుంది, దీంట్లో ఇంతవరకు కూడా ఏ భారతీయ సినిమా టీజర్ని ఇక్కడ ప్రదర్శించలేదు. మొట్టమొదటిసారి ఒక భారతీయ సినిమాకి ఆ అరుదైనటువంటి ఘనత దక్కుతుంది, అదే వారణాసి. ఇదే రోజు రాత్రి, ఇది అంటే జనవరి 5 రాత్రి ఈ టీజర్ని ఇక్కడ అత్యాధునికమైనటువంటి సౌండ్ సిస్టమ్ తోటి ప్రదర్శించబోతున్నారు అని చెప్పేసి మనకి సమాచారం అందింది. దీన్ని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, భారతీయ సినిమాల్ని యూరోప్లో డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి సంస్థ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇదే ఇప్పుడు ఒక అరుదైనటువంటి ఘనతగా చెప్పుకోవచ్చు. వారణాసిని చూడటం కోసం యూరోప్లో కూడా ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తుంది ఈ వారణాసి అనే సినిమా, ఎలాంటి వరల్డ్ని రాజమౌళి ప్రపంచానికి చూపించబోతూ ఉన్నారు, సినిమా వరల్డ్ని. అది అంతా కూడా వారణాసికి సంబంధించినటువంటి ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇక షూటింగ్ అది విషయానికి వస్తే ఈ సంవత్సరం జూన్ జూలై కల్లా ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆల్రెడీ ఇందులో కథానాయికగా నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రాకు
గ్లోబల్ స్టార్గా ఇమేజ్ ఉంది. హాలీవుడ్లో ఆమె చేసినటువంటి సినిమాలు కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, ఆమెకి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని, కీర్తిని సంపాదించి పెట్టాయని చెప్పాలి. సో ఈ సినిమాలో వారణాసిలో ఆమె మహేష్ సరసన నాయికగా నటిస్తూ ఉంది. నిజానికి ఆమెని ఈ సినిమాలోకి తీసుకున్నప్పుడు చాలామంది మహేష్ బాబు అభిమానులే ప్రియాంక చోప్రాని హీరోయిన్గా తీసుకోవటం ఏంటి అని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అంటే ఆ టైంలో ఒక నెగిటివ్ ఒపీనియన్ ఆమె మీద ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె ఈ సినిమాలోకి వచ్చి షూటింగ్ మొదలుపెట్టి రీసెంట్గా జరిగినటువంటి ఆ గ్లిమ్స్ ఏదైతే ఆవిష్కరణ జరిగిందో ఆ ఈవెంట్కి ఆమె వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి అనుమానాలు అన్నీ కూడా పటాపంచలైపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మహేష్ బాబుకి ఆమె పర్ఫెక్ట్ పేరుగా కనిపించనున్నదని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఆమెను అభిమానించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ అవి చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఇక ఇందులో విలన్గా నటిస్తూ ఉన్నది మలయాళ స్టార్ యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్. తనలో మంచి ప్రతిభావంతుడైనటువంటి నటుడు, దర్శకుడు, టెక్నీషియన్ ఉన్నాడు. అందుగురించే ఏ పాత్రని ఎలా చేయాలి ఏంటి అనేటువంటి విషయాల్లో తను కూడా ఎంతో ఆరితేరినటువంటి వ్యక్తి. పైగా తన బ్లడ్లో కూడా అంటే ఒక సినీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తే కావడంతో ఆయన ఈ సినిమాలో చేస్తున్నటువంటి కుంభ అనేటువంటి ఆ విలన్ రోల్లో అంటే కుంభకర్ణుడు రామాయణంలో ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడి పాత్ర స్ఫూర్తితోటే దాన్ని సోషలైజ్ చేసి ఈ సినిమాలో రాజమౌళి ఆ పాత్రను తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఇక మహేష్ వచ్చేటప్పటికి తను రుద్ర అనేటువంటి పాత్రలో మనకి కనిపించబోతూ ఉన్నాడు. మరి తను అధిరోహిస్తున్నటువంటి వాహనం ఒక ఎద్దు మనం ఆ గ్లిమ్స్లో చూసాం. దాని మీద కొన్ని ఆ టైంలో విమర్శలు వచ్చాయి. కొంతమంది హిందుత్వవాదులు నంది మీద స్వారీ చేయటువంటి మహేష్ బాబు అని చెప్పి రాజమౌళిని ట్రోల్ చేశారు, మహేష్ని కూడా ట్రోల్ చేశారు. కానీ ఇవేవి నిలవలేదు. మొత్తానికి ఈ సినిమా అతి పెద్ద సంచలనం సృష్టించడం ఖాయం బాక్స్ ఆఫీస్ దగ్గర. అది ఏ స్థాయిలో ఉంటుంది ఏంటి అనేది మాత్రం సినిమా విడుదలయ్యాకే మనకు తెలుస్తుంది. ఏదేమైనా 1300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి ఈ సినిమా 2000 కలెక్ట్ చేస్తుందా బాక్స్ ఆఫీస్ దగ్గర, వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర, అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందా అనేది దాని మీద అంచనాలు అయితే మొదలైపోయాయి. చాలామంది బెట్టింగ్లు కూడా వేస్తూ ఉన్నారు దాని మీద. ఈజీగా 2000 అనేది చాలా చిన్న విషయం వారణాసికి సంబంధించి. దానికి రెట్టింపు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది 120 దేశాల్లో విడుదల కాబోతోంది అని కూడా సమాచారం. మరి అందులో ఎన్ని భాషల్లో ఈ సినిమాని డబ్ చేయబోతున్నారు, ఎన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు అనేది కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం. రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనకి తెలుస్తాయి. ఆ అప్డేట్లు మళ్ళీ పంచుకుందాం. ప్రస్తుతానికి వచ్చినటువంటి ఈ అప్డేట్ ఏదైతే ఉందో అందరూ కూడా యూరోప్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి గ్రాండ్ రెక్స్లో ఇప్పుడు వారణాసి టీజర్ ప్రదర్శించబోవటం అనేది నిజంగా మహేష్ అభిమానులకి, భారతీయ సినిమా అభిమానులకి మాత్రం నిజంగా ఒక గర్వకారణం అని చెప్పాలి. సో అయిపోయిన తర్వాత అక్కడ ఎలాంటి రిసెప్షన్ ఆ టీజర్కి లభించింది ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.